హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మనం ఒక బైక్ కొనాలంటే మినిమం 2 లక్షలు అవుతుంది. అంటే ఒక స్పోర్ట్స్ బైక్ మంచి బైక్ తీసుకోవాలంటే మినిమం 2 లక్షలు అవుతుంది. ఒక స్కూటీ తీసుకోవాలన్నా, ఒక ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకోవాలన్నా కానీ 1,50,000 పైగానే ఉంటుంది. సో ఆ రేట్లోనే మనకైతే ఆ బడ్జెట్లోనే ఒక మినీ ఎలక్ట్రికల్ కార్ అయితే వచ్చేసింది. సో ఇదైతే లాంచ్ అయింది. ఈ కార్ వచ్చేసి ఏదో కాదు, మనకి ఎకుజా కంపెనీ వారైతే ఇది తీసుకురావడం అయితే జరిగింది. సో ఇది మినీ ఎలక్ట్రికల్ కారు. సో చిన్న కార్ అన్నమాట, ఒక ఫ్యామిలీకి బుజ్జిగా ఉండే కారు ఇదైతే. అండ్ మనకి ఫ్యామిలీ ఒక ఇద్దరు మాత్రమే అంటే ముగ్గురు అయితే కూర్చోవచ్చు. ఇప్పుడు మనం నార్మల్గా ఒక ట్రాఫిక్లో వెళ్తే కనుక మనకి ఎండ అంటూ సో వాన అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం కూడా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మినీ కార్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో నార్మల్గా మనం చిన్నపిల్లలను తీసుకోవడానికి కానీ ఇలా సో ఈ కార్ అయితే పనికొస్తుంది. అలాగే మనకి దీని ముందుగా ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్యూచర్స్ అయితే వచ్చేసి మనకి స్మార్ట్ స్టాప్ అయితే ఇస్తారు. అలాగే గేర్స్ కూడా మనకు స్మార్ట్. అలాగే మనకి లోపల ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ అయితే మనకైతే మంచిగా ఎల్ఈడితోనే ఉంటుంది. అలాగే ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. అవుట్ సైడ్ అయితే మనకి లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్. అలాగే గేర్స్ కూడా మనకి రివర్స్ గేర్ కూడా ఉంటుంది. అలాగే మనకి సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఇదైతే ఒక లగ్జరీ లాగా అయితే చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో ఇదే మెయిన్ అయితే నేను చెప్పొచ్చు. సన్ రూఫ్ కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇదైతే సన్ రూఫ్ కూడా ఇస్తున్నారు. అలాగే మనకి కూర్చోవడానికైతే మెయిన్ ముందు ఒక డ్రైవరు, అలాగే వెనుక ఒక పర్సన్ అయితే కూర్చోవచ్చు. అలాగే ఒక చిన్నవారు ఎవరైనా ఉన్నా కానీ. సో ఓవరాల్గా అయితే 3 సీటర్స్. ఆయన మనకి ఇంకా మెయిన్ దీని ప్రైస్ చాలా మందికి కావాల్సింది ప్రైస్ కాబట్టి. సో ప్రైస్ వచ్చేసి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 1,60,000 వరకు అయితే ఉంది. సో 1.6 అయితే నడుస్తుంది. అండ్ అలాగే మనకి మెయిన్ మైలేజ్ కూడా చూస్తారు కాబట్టి సో మనకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మినిమం 55 to 60 మైలేజ్ అయితే ఇస్తుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ కావడానికి అయితే సో మినిమం 6 hours to 7 hours అయితే ఇది ఛార్జ్ కావడానికి అయితే టైం తీసుకుంటుంది. సో మనం ఒక నైట్ చేస్తే కనుక ఇదైతే పనికొస్తుంది. ఓవరాల్గా ఇది ఒక మినీ ఫ్యామిలీకి పనికొస్తుంది. అలాగే డైలీ యూజర్స్కి. సో లైక్ ఎలా అంటే మనకి డైలీ ఆఫీస్ యూజర్స్కి కానీ, నార్మల్ ఒక కాలేజ్ యూజర్స్కి కానీ, అలా ఒక యూత్ని బేస్ చేసుకొని ఒక చిన్న మినీ ఫ్యామిలీని బేస్ చేసుకొని అయితే ఈ కార్ని తీసుకురావడం జరిగింది. సో మనం ఆల్రెడీ ఇట్లాంటి మినీ కార్లు ఎన్నో చూసాం, కానీ ఈ బడ్జెట్లో మాత్రం చూడలేదు. సో ఈ బడ్జెట్లో మనకి ది బెస్ట్ కార్ అంటే ఇదే. కానీ నాకు ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఇంకొంచెం మైలేజ్ పెంచితే బాగుండేమో. అంటే ఇదే ఛార్జింగ్లో కొంచెం మనకి 60 వరకు వస్తుంది కదా, ఇది 70-80 వరకు వస్తే ఇంకొంచెం బాగుంటుండే. కానీ మనకి ఈ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటుంది. సో ఛార్జింగ్ కూడా మనకి ఎక్కడైనా మనం ఛార్జ్ చేసుకోవచ్చు కాబట్టి ఇదైతే ది బెస్ట్ కారు ఈ బడ్జెట్లో అయితే చెప్పొచ్చు. సో మైలేజ్ పరంగానే చాలామంది అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. సో దీని కాస్ట్ అయితే 1.6 ఉంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.